morning, Adab. CMR Visakha, Ali 369, who is the Katravali. తెలుగు సినిమాకు జైజేలు, పెళ్లి పందిట్లో బాజాలు, ఆలీ 369లో కామెడీ ఖాజాలు. మరికెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సిఎంఆర్ విశాఖ, ఆలీ 369, హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు, అంతకు ముందు ఆ తర్వాత సినిమా టీం. ప్లీజ్ వెల్కమ్. ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ. నిజంగా ఎక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంటే, ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. నిజంగా నెక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంతే. ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ. Something, 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 something. Something, something, there is something. అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. Low, దాగున్నా. No, nothing అంటున్నా. బారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే వెరీ గుడ్. అందరికీ మోహన్ కృష్ణ గారు. అంతకుముందు ఆ తర్వాత, అంతకుముందు ఏంటి సార్? కొంతకాలం జర్నలిస్ట్ అండి. ఓకే. కొంతకాలం డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీశాను. ఓకే. లిటరేచర్లో ఎంఏ ఎంఫిల్ చేశాను. తర్వాత కెనడా వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ మీద కోర్స్ చేసి వచ్చి సినిమాలు చేయడం ప్రారంభించాను. గ్రహణం ఫస్ట్ దానికి అవార్డు కూడా చాలా వచ్చింది. యా. ఓకే. కమర్షియల్ డైరెక్టర్గా మీకు ఏ సినిమాకి మంచి పేరు? నేను అష్టాచమ్మ నా కెరీర్లో అన్నిటికంటే పెద్ద హిట్. అయితే నేను తీసిన సినిమాలు అన్నీ ఎంతో కొంత నాకు పేరు అయితే తెచ్చిపెట్టాయి. డబ్బుల విషయం నాకు తెలియదు కానీ మాయాబజార్ ఒకటి మీరు కూడా వర్క్ చేశారు, దాని గ్రేట్. అండ్ తర్వాత గోల్కొండ హై స్కూల్. ఇప్పుడు నేను తీస్తున్న అంతకుముందు ఆ తర్వాత నాది 5వ సినిమా. ఓకే. సో ఇది 5వ సినిమా. అంతకుముందు ఆ తర్వాత ఎందుకు ఈ టైటిల్ పెట్టాలనిపించింది? సాధారణంగా ప్రేమించి ఒకసారి నువ్వంటే నాకు ఇష్టం చెప్పుకున్న తర్వాత నుంచి కలిసి బతుకుదామని నిర్ణయించుకునే మధ్యలో ఒక ఫేజ్ ఉంటుంది. దానిలో రకరకాల భయాలు, యాంగ్జైటీలు, నేను సెలెక్ట్ చేసిన వ్యక్తి కరెక్టా కాదా, వాళ్ళ గురించి అంతకుముందు వరకు తెలియని విషయాలు తెలియడం, ఒక ఫేజ్ ఉంటుంది. ఈ అంతకుముందు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కథ. అందుకే నా టైటిల్ పెట్టాను. ఓకే. ఆల్ ది బెస్ట్. కృష్ణ గారు. అపర్ణ, ఏం చేస్తుంటారు? నేను బేసిక్గా యాంకర్ అండ్ దీంట్లో ఐఎమ్ ప్లేయింగ్ ఏ ఫ్రెండ్ రోల్. నా పేరు దీంట్లో మాధవి. అండ్ యా, అంటే దో ఇట్స్ ఎ స్మాల్ క్యామియో, ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ముందు ఒక అచ్చమైన తెలుగు సినిమాలో చేశాను ఫీల్ ఉంది. మరి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందుకే ఈ మాట తెలుగులో చెప్పా. ఒక అచ్చమైన తెలుగు సినిమాలో చేశాను, ఆనందంగా ఉంది. ఓకే, వెరీ గుడ్ అపర్ణ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అశ్విన్ ఇప్పుడు మీ తాతగారి సినిమాలో యాక్ట్ చేసాం, దండయాత్ర అని. ఇంకా అప్పుడు నువ్వు పుట్టలేదు. సోహన్ బాబు గారి హీరో, తాతగారి ప్రొడ్యూసర్. నేను మెడ్రాస్ వెళ్ళా అప్పుడే రాజమండ్రి నుంచి. బెల్ కొట్టగానే వీళ్ళ నాన్నగారు ఎంట్రీ అన్నారు. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి, ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను మీ సినిమాలో. మీ పేరు ఆలియా? అవునండి. లోపల రా అని లోపల తీసుకెళ్ళి. సో అట్లాగా
మీ నాన్నగారు నాకు దాదాపు ఒక 30 years, అవును 30 సంవత్సరాల నుంచి పరిచయం. ఓకే, ఇది నీ రెండో సినిమా రెండో సినిమా. హీరోగా. అవును. ఓకే, ఆల్ ది బెస్ట్ అశ్విన్. థ్యాంక్ యూ. ఈషా, ఎక్కడ ఏ ఊరు అమ్మాయి? హైదరాబాద్. హైదరాబాద్. Yeah. ఓకే, సినిమాకి ముందు ఏం చేసేదాన్ని? సినిమాకి ముందు మోడలింగ్ చేసేదాన్ని. మోడలింగ్ ఎక్కడ? ఇక్కడే. హైదరాబాద్లో. Yeah. ఓకే, తర్వాత ఈ సినిమాలో అవకాశం. తర్వాత ఈ మూవీ. ఇదే ఫస్ట్ మూవీ? ఫస్ట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఈషా. థ్యాంక్ యూ. అంటే ఇంకా నెక్స్ట్ అడుగుతాను, అప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పేశారు ఏంటి? అయిపోయింది అనుకుంటున్నావు కదా. బహుత్ బహుత్ లంబీ కహానీ హై. ఓకే స్నిగ్ధ, నిన్ను చూస్తే దూరం నుంచి చూస్తే అబ్బాయి అనుకుంటాడు, దగ్గరికి వస్తే కానీ తెలియదు అమ్మాయి అమ్మాయి అని. ఓకే, ఫస్ట్ అలా మొదలైన సినిమాలో ఎంట్రీ. ఓకే, ఎలా వచ్చింది అవకాశం? కళ్యాణ్ మాలిక్ గారు చూసారు పాడుతున్నప్పుడు కళ్యాణ్ మాలిక్ గారికి పాడుతుండే అండి. సరే, నందిని వాజ్ లుకింగ్ ఫర్ బాయ్ కట్ ఇదనమాట. ఆ టైంలో దాము గారు ఈటీవీ మన ఒక్కరే షో చూసి అప్పుడు ఎప్పుడో ఒక అమ్మాయి పాడింది, బాయ్ కట్ ఉంటుంది, ఓ గెంతులేస్తూ పాడిందని చెప్పారు. కళ్యాణ్ మాలిక్ గారు వెంటనే తీసుకెళ్లారు. చూడగానే నేను షాక్, నందిని చూడగానే ఈ అమ్మాయి ఎవరో నాలా ఉంది, మా అన్నయ్యలా ఉందండి అనే. మా అన్నయ్యలా ఉందని. ఓకే, అలా మొదలైపోయింది అనమాట. అలా మొదలైంది ఆ సినిమాతోటి. ఓకే, సో ఈ సినిమాలో ఏంటి? ఈ సినిమాలో సస్పెన్స్ అండి. చెప్పకూడదు, చెప్పకూడదు, డైరెక్ట్గా చెప్పొద్దు అన్నారా? నన్ను కొట్టేస్తాడు. న్యాచురల్గా అంతే కదా. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజా, అనే ఏం చేసేవాడు? ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి వేషం అనే. ఇంతకుముందు అవును అనే సినిమా చేశాను రవిబాబు గారిది. ఓకే, దానికి ముందు ప్రసాద్ ప్రొడక్షన్స్ ఋషి అనే ఒక సినిమా చేశాను, దాంట్లో మంచి వేషం. ఓకే, థర్డ్ మూవీ అది? లేదనే, చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ మూవీ జైన్ అది. అచ్చా, దీంట్లో ఏంటి కామెడీయా లేకపోతే? దీంట్లో కామెడీ. కామెడీ. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజా. ఓకే, ఫస్ట్ రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడ్దడ్. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్. మ్యాచింగ్ మే దడ్దడ్. ఓకే, రాజా సిగ్ధ, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? రాజా ఆడతాడు, సిగ్ధ ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తాడు. మూవీ నేమ్ ప్లీజ్. నిజం, నాని, వంశీ. 3 సినిమాల్లో హీరో తెలిసిపోయింది కదా నీకు, నేను చెప్పక్కల్లా. రెడీయా మరి? రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్. రాజా, మంచిదే నేను వెళ్ళటం. సిగ్ధ వెళ్ళి ఉంటే గ్యారంటీ ఒక 3 పెట్టుంటదేమో. ఓకే, నాని, రఘువరన్ గారు, మధ్యలో అమ్మాయి దేవయాని, కింద అమీషా పటేల్. నిజం హీరో మహేష్ బాబు గారు, రాశి ఒక క్యారెక్టర్ దాంట్లో చేసింది. అండ్ హీరోయిన్ రక్షిత. 1 2 3 4 5 6,000 పాయింట్లు సంపాదించుకో. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. రాజా, సిగ్న 6,000 పాయింట్లు సంపాదించుకున్నారు. ఓకే, అశ్విన్ నువ్వు ఆడతావా లేకపోతే ఈషా ఆడతా? ఈషా, ఓహో, లేడీస్ ఫస్టా? రండి. మీ నాన్నగారు లాగా నువ్వు కూడా చాలా సైలెంటా? లేదు, మరి మాట్లాడచ్చు కదా. అంటే సైకిల్ చేస్తున్నావు, ఎవరు ఆడతారంట? మూవీ నేమ్ ప్లీజ్. ఇష్క్, గుండె జారి గలంతైంది, జయం. ఓకే, 3 సినిమాల్లో హీరో ఎవరు తెలుసు కదా? ఆ 3 సినిమాల్లో హీరో తెలుసా? ఎవరు తెలుసా? వెరీ గుడ్. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
జిమ్కి వెళ్ళక్కర్లేదు ఈరోజు. జిమ్కి వెళ్ళక్కల్లా. వెరీ గుడ్. సుమన్ శెట్టి. ఓకే, గుండె జారి గల్లంతైంది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, హీరో నితిన్, దాంట్లో క్యారెక్టర్ చేసిన తాగబోతు రమేష్. జయం సినిమాతోటి విలన్గా ఇంట్రొడ్యూస్ అయిన గోపిచంద్. 1 2 3 4,000 పాయింట్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. అశ్విన్, ఈషా 4,000 పాయింట్స్. సార్ మోహన్ కృష్ణ గారు. అపర్ణ. ఓకే, కమ్. మూవీ నేమ్ ప్లీజ్. ఆరెంజ్, ఎవ్వడు, తుఫాన్. ఓకే, డన్. అర్థమైపోయింది. ఓకే, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, వెల్ డన్. ఇప్పుడు మీ చేతికి కాజల్ అందలా తీసుకెళ్ళి రామ్ చరణ్ పెట్టచ్చు కదా. అంటే నేను చూసినప్పుడు రామ్ చరణ్ ఒక్కటే ఉంది కదా, ఆ మూడిట్లో వాళ్ళ ముగ్గురే సెట్ అవుతాయి దానికి. అవునా, అలా పెట్టావా? అచ్చా. సో ఎవ్వడు అల్లు అర్జున్, హీరోయిన్ శృతి హాసన్, ఇంకో హీరోయిన్ కాజల్. తుఫాన్ శ్రీహరి గారు విలన్ క్యారెక్టర్, అండ్ హీరోగా రామ్ చరణ్ తేజ్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మోహన్ కృష్ణ గారు, అపర్ణ 5,000 పాయింట్స్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి రాజా సిద్ధ 6,000 పాయింట్స్, సుమంత్, ఈషా 4,000 పాయింట్, మోహన్ కృష్ణ గారు, అపర్ణ 5,000 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, రాజా సిద్ధ ఇద్దరండి. సిద్ధ ఫస్ట్ సింగర్ కదా? ఓకే, సింగర్ అంటే ఏ కైండ్ ఆఫ్ సింగర్? అన్ని సాంగ్స్ లైట్ మ్యూజిక్ అండి, అంటే ప్లే బ్యాక్ లో పాడాను. సోలో ఏదైనా పాట పాడాను? పాడాను. ఏ పాట? ఇది ఏ సినిమా? సంభవం క్రిష్ ఫస్ట్ మూవీలో మెయిన్ సాంగ్ పాడాను అనమాట. ఏదో ఒకసారి ఒక లైన్ వినిపిస్తావు? అదే, ఓకే. అంటే ఆ పాటే పాడాలని రూల్ ఏం లేదు, నీకు ఇష్టమైన పాట ఏది? అంటే నేను ఈ పాటతో ఐఎమ్ కంఫర్ట్, ఇది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. మేబీ హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఎనీ సాంగ్. ఓకే, నాకు ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావు ఇష్టం బాగా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. గుడ్, సూపర్. థ్యాంక్ యూ. బాగుంది, కానీ మంచి వాయిస్. గెటప్ కి వాయిస్ కి మ్యాచ్ అవ్వట్లేదు అంటారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధ. థ్యాంక్స్ అన్న. ఓకే, రాజా ఎలాగా ఎంట్రీ ఇండస్ట్రీకి? తేజ గారు జై సెలక్షన్స్ పెట్టినప్పుడు ఆడిషన్స్ వెళ్ళాను. ఆ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి జై ఫస్ట్ సినిమా నాది. దాంట్లో ఒక సీనే ఉంటుంది, నవదీప్ బర్త్డే పార్టీ సీన్. ఓకే, దాంతో ఎంట్రీ.
ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. మీరు చేసిన మాయాజాలంలో కూడా క్యారెక్టర్ చేశాను, సెఫీ ఫ్రెండ్ లాగా. అచ్చా. అండ్ రీసెంట్ సినిమాలు అయితే ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళది, ప్రసాద్ ప్రొడక్షన్స్ ఋషి, దాంట్లో స్టార్టింగ్ టు ఎండింగ్ ఉంటుంది, మంచి వేషం. రైట్. దాని తర్వాత అవును చేశాను రఘుబాబు గారిది, మంచి హిట్ సినిమా అది. అండ్ ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది, దీంట్లో చాలా మంచి వేషం, మా ఇద్దరు కాంబినేషన్. కామెడీ అంటే రొమాంటిక్ కామెడీ జానర్ లో ఉంటుంది మాది. రొమాంటిక్ అనగానే రొమాంటిక్ కామెడీ. రొమాంటిక్. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజా. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఎక్కడ ఉంది కదా. రెడీ, ఓన్లీ 1 minute. ఎన్ని తీసుకుంటాను 2000 మీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అయ్యో, సో ఫస్ట్ ఇది లెక్కలో రాదమ్మా, అది పట్టమ్మ చేట. 1 2 3 4 5 6 7 8 9. దట్స్ ఇట్. సో ఓన్లీ 9 కాబట్టి 18,000 points. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. వెరీ గుడ్ రాజా. స్మిగ్ధ 24,000 points. ఓకే, అశ్విన్, ఈషా. చిన్నప్పుడు నుంచే నువ్వు అనుకున్న హీరో అవుతుంది, లేకపోతే స్కూల్ చేస్తున్నప్పుడు నాకు చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. పెద్ద స్కూల్కి వెళ్ళేవాడిని, చదువు ఇంట్రెస్ట్ లేదు. సో డాడీ ఆ టైంలో అడిగారు నన్ను, ఎంట్రా నువ్వు యూఎస్ఎల్ చదువుకుంటావా, సినిమాలోకి ఎంటర్ అవుతావా అంటే, చదువు ఎగ్గొట్టడానికి సినిమాలోకి ఎంటర్ అవుతానని అన్నాను యాక్చువల్లీ. ఓకే. కానీ అది అయిన తర్వాత స్లోగా నేను సెట్స్కి వెళ్ళడం అండ్ డైరెక్టర్ని అబ్జర్వ్ చేయడం. నేను ఫస్ట్ యాక్చువల్గా నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అండి, టెక్నికల్ డిపార్ట్మెంట్. సో కెమెరామెన్ అబ్జర్వ్ చేయడం, యాక్టర్స్ కంటే కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడిని, టెక్నీషియన్స్. కానీ స్లోగా ఎక్కడో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ స్లోగా ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఫైనలీ చాలా మంది అన్నారు అనమాట, వై డోంట్ యు బికమ్ ఎన్ ఆర్టిస్ట్ ఫస్ట్ అని. అడ్వైస్ తీసుకుని. ఓకే, సో ఈ సినిమా చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి డైరెక్ట్? ఎందుకంటే మీ బ్యానరు మీది చల్తా, బయట బ్యానర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఒక ఫీల్ ఉంటుంది లోపల, మనం సరిగ్గా చేయకపోతే ఏమైనా అంటారా ఏంటి అనేది. అదేం లేదు, అది ఇందాక చెప్పావు ఆల్రెడీ. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఓకే. మోహన్ గారు కూడా హీజ్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్ డైరెక్టర్. సో ఎప్పుడు కూడా మేము స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు సెట్లో, నేను అమ్మాయి కానీ ఎవరైనా సరే. సో ఆర్టిస్టులు కూడా అంత చెప్తూ ఉండేవారు అనమాట, మోహన్ గారి సినిమాలో పనిచేయడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో దట్స్ వై వెరీ నైస్. సో పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు నీకేం భయం అనిపించలేదా? యాక్చువల్గా పెద్ద ఆర్టిస్టులు చేస్తే వాళ్ళు ఇంకా డౌన్ టు వర్త్ ఉంటారండి. సో వాళ్ళతో ఇంకా కంఫర్టబుల్గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు టిప్స్ ఇస్తారు, వాళ్ళు హంబుల్గా ఉంటారు. ఓకే. సో ఇట్స్ యాక్చువల్లీ బెటర్ టు వర్క్ విత్ బిగర్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్ అశ్విన్. థ్యాంక్ యూ. ఓకే, ఈషా, ఎలా ఈ సినిమాలో నీకు ఎలా వచ్చింది అవకాశం? ఫేస్బుక్లో చూసారు. ఎవరిని? ఓకే. అంటే సాయి అని మేనేజర్ చూపించారు. సో దాని తర్వాత పిలిచారు నన్ను, వెళ్ళాను. తర్వాత సెలెక్ట్ చేశాను, ఒక టెస్ట్ షూట్ తర్వాత సెలెక్ట్ చేశాను. ఓకే. డాన్స్ అనేది నేర్చుకున్నా? డాన్స్ అంటే నేను కాలేజ్లో యాన్యువల్ డే వాటికి పార్టిసిపేట్ చేసేదాన్ని. కొరియోగ్రాఫ్డ్ డాన్స్ అలా వచ్చేది కాదు, కానీ ఈ మూవీ తర్వాత అది వచ్చేసింది. ఓకే, ఇది ఫస్ట్ మూవీ. యా. ఎలా అనిపించింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు? యాక్చువల్లీ నాకు యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ నేను ఆడిషన్కి వచ్చినప్పుడు కానీ, దెన్ ఆఫ్టర్ దట్ రిహార్సల్స్ చాలా 2 months అయింది రిహార్సల్స్. సో మోహన్ గారు ప్రతి సీన్ అన్ని బాగా నేర్పించేవారు, అలాగా వచ్చేసింది.
అలా అలాగా వచ్చేసి అలా అలాగా నేర్పించారు. నెక్స్ట్ సినిమా కాడి నుంచి ఈజీగా చేసేయగలం. యా, ఐ హోప్ సో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఇషా. గ్రేట్. ఓకే, ఈ కలర్ మాత్రమే తీయాలి, ఇందులో వేయాలి, వేరే కలర్ తీయకూడదు. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8. That's it. 8. 16,000 points. Very good. Mohan Krishna garu. Idharu. Aparna. Idharandi. మాయాబజార్ సినిమా టైంలో మీరు కొద్దిగా లాగా ఉండేవాడు. అవునండి. ఎందుకని హీరోలు అయితే ఇప్పుడు డైటింగ్ చేయాలి, మీరేంటి డైటింగ్? షూటింగ్ డైటింగ్ మీరు షూటింగ్. సో ప్రతి సినిమా జరిగినప్పుడు ఒక 5-6 కిలోలు తగ్గుతూ ఉంటాను. ఓకే, ఎందుకనండి? సెంటిమెంటా? సెంటిమెంట్ కాదు, అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. అది అవసరం. నేను షూటింగ్ టైంలో ఎక్కువ నడుస్తుంటాను అనుకుంటా. అచ్చా, గుడ్ వాక్, తగ్గిపోతుంటాను. సో అందుకని. ఓకే, సో ఈ సినిమా అంటే కాన్సెప్ట్ చెప్పకూడదు, మళ్ళీ మీరు చెప్పకూడదు, నేను అడగకూడదు. మామూలుగా అంటే అంతకుముందు ఆ తర్వాత అని ఎందుకొని ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? మీ అన్నీ అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, మాయాబజార్, ఇలాంటి గ్రహణం ముందు తర్వాత అని అనేది పాయింట్ ఎందుకు? ఇప్పుడు వచ్చే ప్రేమ కథలో ఒక రకమైన ప్రేమ, ఎలా ప్రేమలో పడతారు దాని గురించి ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక విధంగా నేను వాటికి జవాబుగా తీద్దాం అనుకున్నాను. అంటే నా పర్సనల్ జవాబు ఇది, ఏదో సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏం కాదు. నాకెప్పుడు ఆ ఫేజ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనం అంతకుముందు వరకు మనం ప్రేమించేటప్పుడు కానీ కోర్ట్షిప్ అంటాం చూడండి, ఒకళ్ళు కలిసేటప్పుడు ఎక్సైట్మెంట్, ఆ పీరియడ్ ఒకటి. ఓకే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే అని చెప్పుకో ఎక్సైట్మెంట్ దాటిన తర్వాత నుంచి యాక్చువల్గా ఫార్మల్గా పెళ్లి చేసుకోవడం వాటెవర్ ఆ మధ్యలో ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. అంతకుముందు వరకు తక్కువ టైం గడిపిన వాళ్ళు ఎక్కువ టైం గడపడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలియడం. సో అంతకుముందు ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈ తర్వాత జరిగే ఫేజ్లో వచ్చే ఒడిదుడుకులు, వచ్చే టెన్షన్లు, వచ్చే అనుమానాలు, భయాలు, ఆందోళనలు ఈ జంట ఎలాగా అధిగమించారు అని అనుకోవడంలో అనుకోకుండా 13 టైటిల్. ఇప్పుడు అశ్విన్ హీరో, హీరోయిన్ ఇషా. ఈ అమ్మాయి ఒకతనే, ఇంకొక అమ్మాయి. సో అంటే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ చూసి మీరు? ఎందుకో నాకు తెలీదు. అనన్య, హీరోయిన్ పేరు అనన్య. సినిమా అనన్య. అమ్మాయి ఫెయిర్ గా ఉండకూడదు అనుకున్నాను, డార్క్ స్కిన్ ఉండాలి, ఎందుకు కూడా తెలియదు, లాజిక్ లేదు దానికి. హీరో ఆల్రెడీ ఫెయిర్ గా ఉన్నాడు. అప్పటికి ఇంకా యాక్చువల్ తను సెలెక్ట్ అయ్యే టైంకి అశ్విన్ ఇంకా రాలేదు. రెండు కొంచెం ఇండిపెండెంట్ గా ఉండాలి. ముందర నుంచి అమ్మాయిలో నాకు లక్షణం నచ్చింది ఈషాలో. తనే షూట్కి రావడం, వెరీ కాన్ఫిడెంట్, చాలా క్వైట్లీ కాన్ఫిడెంట్. హడావిడి చేస్తూ నేను నేటి మహిళను అన్నట్టు కాకుండా నిశ్శబ్దంగా అమ్మాయి చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేది, నాకు నచ్చింది. అది క్యారెక్టర్ ఇది అవసరం. రెండు, స్క్రిప్ట్ తనకి చదివి రీడింగ్ సెషన్స్ అవి చేసినప్పుడు కూడా చాలా లాయల్గా స్క్రిప్ట్లో ఎలా ఉందో అలా చేయాలి, లాయల్టీ. సో అండ్ వెరీ డిఫరెంట్లీ గుడ్ లుకింగ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే అపర్ణ, ఫస్ట్ తెలుగు మూవీ ఏది? గుండె జరగాలంతే. ఫస్ట్ అదేనా? ఓకే, తర్వాత ఇదే గుండె జరగలితే అంటే అమ్మాయి ఫ్రెండ్ క్యారెక్టర్, కజిన్. మీకు కత్తి చూపించి వేసేస్తానంట. ఓకే, ఈ సినిమాలో ఎలా వచ్చింది అవకాశం?
ఈ సినిమాలో డోంట్ నో, అంటే ఆడిషన్కి వెళ్ళాను నేను. అసలు అంటే ఆడిషన్ కూడా ఐ థింక్ ఫేస్బుక్ లోనే చూసాను తను కూడా. ఓకే. తను చూసి ఐ థాట్ మాధవి అని నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది చాలా చిన్నప్పుడు. ఆ అమ్మాయి అపర్ణలో ఉండేది. ఐ థింక్ దట్స్ వై ఐ థాట్ షీ ఇస్ ద రైట్ పర్సన్. అండ్ నేను వెళ్ళాను ఆడిషన్కి. దే సైడ్ ఏదో ఒకటి చేయమంటే, అసలు నాకు ఆడిషన్ ఏంటో కూడా తెలియదు జనరల్గా. వెళ్ళి ఏదో ఒకటి చేయమంటే అప్పుడే అందాల రాక్షసి సాంగ్ ఒకటి ఉంటే అది నేను బాగా పాడుతూ ఉండదు అనమాట. అది ఎక్స్ప్రెషన్స్తో పాడేసి ఇంతే అని చెప్పా. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో కాల్ చేశారు, మీరు సెలెక్ట్ అయ్యారు అని. మాధవి అని అంటే ఏదో ఐ వోంట్ సే, వన్ ఆఫ్ ద ఫ్రెండ్, హీరోయిన్ ఫ్రెండ్. రైట్. సో ఆల్ ది బెస్ట్ అపర్ణ. థ్యాంక్ యూ. బ్లూ. ఓకే. ఈ కలర్. ఓకే. ఓకే రెడీ. హోల్డ్ దిస్. రెడీ. ఉన్నాయి, చాలా ఉన్నాయి. రెడీ. రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. రైట్. ఈ విధంగా మంచి ఎక్స్ప్రెస్. 1 2 3 4 5 6 7 8 అంతే 8 16,000 పాయింట్స్. గుడ్ బై అవర్ వర్డ్. ఎందుకని ఆల్రెడీ చెప్పారా? ఒకటి తక్కువ, మీరేం చేసినా ఒకటి మాకంటే తక్కువ చెప్పారా? వీళ్ళు చెప్పారా? 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మోహన్ కృష్ణ గారు అపర్ణ 21,000 పాయింట్స్. ఎంత చాట పూర్తయ్యేసరికి రాజా సిద్ధ 24,000 పాయింట్స్, అశ్విన్ ఈషా 20,000 పాయింట్స్, మోహన్ కృష్ణ గారు అపర్ణ 21,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. రైట్ గా అర్థం కాలేదు కదా? కాస్కో నా మాస్పత్రి. ఎస్, వెళ్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. హాయ్ చెప్పండి ఫస్ట్. మామూలుగా అయితే షూటింగ్ ఎలాగైనా ఫస్ట్ మనం డైరెక్టర్ విష్ చేస్తాం, తర్వాత ప్రొడ్యూసర్ని విష్ చేస్తాం, తర్వాత హీరోని విష్ చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్ వెళ్తారా, హీరో వెళ్తారా? ఫస్ట్ నేను ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఫస్ట్ హీరో హీరోయిన్ కలుస్తాను. ఫస్ట్ మీరు ఎంకరేజ్ చేస్తారా? ఎలాగా పడిపోయేటప్పుడు ముందే పడిపోతాను. అర్థమంటారా? సరే చూడండి. ఓకే రెడీ. రెడీ రెడీ రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. వన్ మినిట్ ఇంకా ఉందా? ఇంకా కూర్చుంటారు దాని మీద. హ్యాడ్ గుడ్ ఎక్సర్సైజ్.
4,000 పాయింట్లు సంపాదించేసుకున్నాను. గ్రేట్. వెరీ గుడ్, సూపర్. రెడీ రెడీ యశ్వన్, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఇప్పటిదాకా వెళ్తానన్నారు. ఎందుకని? వాళ్ళు పడ్డం చూసిన తర్వాత నన్ను వెళ్ళమంట. అవును అవును కరెక్టే. మూడోది ఎవరు ఇప్పుడు వెళ్ళేది? ఎవరు? పర్లేదు. 4,000 పాయింటా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, చాలా ప్రయత్నించాడు. దాని కొమ్ములు పట్టుకున్నాడు, తాడు పట్టుకున్నాడు, ఇంకేదేదో పట్టుకేసుకున్నాడు. దాన్ని ఇంకేం దొరకలేదా? అయినా కూడా పడేసింది. సో జలకండ్రిని పంపిద్దాం అనుకున్నాను. లేదులే, ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఈ సినిమా హిట్ అవ్వాలని. ఆటోమేటిక్గా డైరెక్టర్ గారు మరి 4,000 గెలిచేసుకున్నారు. వెరీ గుడ్ సార్. మీరెవరు కూడా డైరెక్టర్స్ గేమ్ అంతేనా? ఓకే, మరి దానికి బాయ్ చెప్పండి. బాయ్. వెరీ గుడ్. ఇంద్రగడ్డి మోహనకృష్ణ గారు, అపర్ణ 25,000 పాయింట్స్. కాస్కో నామాస్పత్రి పూర్తయ్యేసరికి రాజా సిగ్దా 24,000 పాయింట్స్, సుమంత్ ఈషా 20,000 పాయింట్స్, మోహనకృష్ణ గారు, అపర్ణ 25,000 పాయింట్స్. ఇప్పుడు 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. పిలిచేద్దాం ఐటమ్ రాజాని. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. ఎవరు చెప్పమంటుంటే చెప్పు. పండు కట్టుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. నేనే మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. సరాసరి పట్టి ఎదుటపడి తెగబడుతూ రచ్చి
వడలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైనిక నిలయపు తైతక పిడికిలి వెలుగులుగా కలవడని. Oh my God, this is what we call doo-doo-doo. Hey, everybody shout aloud, say doo-doo-doo. ఎవరు నువ్వు చొక్కా వదలమంటుంటే చెప్పు. అన్నయ్య పండు కట్టుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. నేనే. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాం. సరాసరి పచ్చి ఎదుటపడి తెగబడుతూ రచ్చి ధన ధన కూల్చే జోలే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go, go, go with it. One of it, one of it, one of it. One of it, one of it, one of it. విషపూడ పడగలనే నరికి వేచు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వడలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైనిక నిలయపు తైతక పిడికిలి వెలుగులుగా కలవడని. Oh my God, this is what we call doo-doo-doo. Hey, everybody shout aloud, say doo-doo-doo. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఒక వ్యక్తి వచ్చి పండెక్కడా పండెక్కడా అని అడుగుతాడు. అతన్ని రెండోసారి ఏ చేత్తో కొట్టాడు? మోహన్ కృష్ణ. ఎడం చేతి. లేదండి, లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. ఓకే, మోహన్ కృష్ణ గారు, అపర్ణ 27,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా టీని ఎన్నిసార్లు సిప్ చేశారు? నాకు అడ్డం వచ్చారు సార్. అడ్డం వచ్చారు కదా. మళ్ళీ ఒకసారి చేయనా? యాక్షన్ రీప్లే. సెటప్ రెడీ. ఎనీబడి? ఏదో ఇది 2 ఇది 3 అండి. 2 పట్టుకుంది. ఏదో ఒకటి చెప్పాలి. 2 and
2. కన్ఫర్మ్ అశ్విన్ ఆ స్మైల్ చెప్పేస్తాను. కానీ ఇలా 2 ఏళ్ళు పెట్టి అమ్మాయికి ముట్టుకోమన్నావు, అమ్మాయి ముట్టుకుంది ఇది 2 ఇది 3 అన్నావు, కన్ఫామ్గా 2 అంటున్నావు. రైట్ ఆన్సర్. అశ్విన్ 22,000 పాయింట్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా స్లో మోషన్లో. ఓ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ క్వశ్చన్ చెప్పండి. నువ్వు లాగేసా కదా, నేను అందుకే కదా 2 సార్లు చెప్పా. ఓకే, క్వశ్చన్ మీద ఆన్సర్ మీద. స్లో మోషన్ చెప్పాలి మీరు ఆన్సర్. ఎన్నిసార్లు వాక్ చేసి ఎన్నిసార్లు వాక్ 3 times. ఓకే, ఎనీ అమ్మాయి చెప్పింది 3. షూర్, కన్ఫర్మ్. ఈషా ఇందాక ఏళ్ళు పట్టుకున్నావు 2 అన్నారు, అదే కంటిన్యూ అయితే బాగుండేది, కాకపోతే రైట్ ఆన్సర్. అశ్విన్ 24,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు కోర్టుని ఎగరవేశాడు? నోట్స్ కూడా రాసుకున్నాను. అదొకటి చేయబోతే బెటర్, మరి పోయింది అనుకోండి 2,000 పోతాయి. ఓకే, నో బడీ పాస్. ఓకే ఓకే, 3 times. సరాసరి పక్షి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజానా ధన ధన కూల్చే. అదే కదా నువ్వు తెలిసిన తర్వాత బాగుంటుంది. 1 2 3 అని లెక్కేసుకున్నావు. ఎందుకు వచ్చింది? అది రాంగ్ అయితే 2,000 వచ్చేస్తుందేమో అనుకుని చెప్పలేదు, సో మాకే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు 5th క్వశ్చన్. ఛాన్సు అందరికీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు 27,000 పాయింట్స్లో ఉన్నారు. 24. మీకు తెలిస్తే మీరు చెప్పేయచ్చు, లాగేయండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కానీ లాగేస్తే ఇన్కేస్ తగ్గిందనుకో, గ్యారంటీగా అమ్మాయి పక్కన గోకేస్తుంది డైరెక్ట్ గా. అంటే లాగొద్దు అంటే వేరే విధంగా కదా. ఓకే, 5th క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా దగ్గరికి ఐటమ్ గైడ్. అది కంప్లీట్ చేయాలి మీరే. క్వశ్చన్ మీదే ఆన్సర్ మీద. సార్ ఒకటి 3 times వచ్చింది, ఇంకోటి బ్లాక్ డ్రెస్ వేసుకుంది, 2 ఏదో ఒకటి ఉంటుంది. క్వశ్చన్ మీదే ఆన్సర్ మీద, నేను చెప్పను. సరే, బ్లాక్ డ్రెస్ కాకపోతే 3 సార్లు. అయితే 3 times. అయితే 3 కదా, 3 సార్లు. 3 సార్లు 3 సార్లు 3 సార్లు వచ్చింది. షూర్, కన్ఫర్మ్ షూర్ 100%. ఇది మాత్రం 100% గెస్ కాదు. అశ్విన్ సారీ, దెబ్బ నేనే తిన్నా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. రాజా సిద్ధా 24,000 పాయింట్స్, అశ్విన్ ఈషా 26,000 పాయింట్స్, మోహన్ కృష్ణ గారు అపర్ణ 27,000 పాయింట్స్. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు విన్నర్ కాట్రవల్లి డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు, అపర్ణ. ప్లీజ్. ఓకే మోహన్ కృష్ణ గారు, మీరు 27,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి 9 times ఇప్పిస్తాను. మీరు గెలుచుకున్నది 2,43,000. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే.